బాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ఎప్పుడు ఏది చేసినా అది సంచలనమే అవుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనదైన శైలిలో స్పందించే గణేష్ తాజాగా ఒక భారీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. షాద్ నగర్ నుంచి తిరుమల వరకు మహాపాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కేవలం దైవ దర్శనం కోసమే కాకుండా దీని వెనుక ఒక బలమైన రాజకీయ వ్యక్తిగత కారణం ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చంద్రబాబుకు వీరాభిమానిగా చెప్పుకున్న బండ్ల గణేష్ ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన రాజకీయ గురువు ఈ కేసు నుంచి ఎలాంటి మచ్చ లేకుండా బయటపడాలని, క్షేమంగా విడుదల కావాలని కోరుకుంటూ ఆయన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక ప్రత్యేక మొక్కుకున్నాడు. చంద్రబాబు జైలు నుంచి విడుదలవ్వడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బండ్ల గణేష్ కోరిక నెరవేరినట్టయింది. తాను కోరుకున్నట్టే తన నాయకుడు క్షేమంగా తిరిగి రావడంతో ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకునే పనిలో పడ్డారు గణేష్. దైవానికి ఇచ్చిన మాట ప్రకారం షాద్ నగర్ నుంచి కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దేవుడిపై భక్తి, తన నాయకుడిపై ఉన్న ప్రేమను చాటుకుంటూ ఈ సాహసోపేతమైన యాత్రకు సిద్ధమయ్యాడు. ఈ మహాపాదయాత్ర జనవరి 19న అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. షాద్ నగర్లోని తన స్వగృహం నుంచి బండ్ల గణేష్ ఈ యాత్రను మొదలుపెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బండ్ల గణేష్తో పాటు ఆయన అభిమానులు, అనుచరులు కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం ఉంది. అక్కడి నుంచి కాలినడకన 100 కిలోమీటర్లు ప్రయాణించి తిరుమల గిరులను చేరుకుంటాడు. సినీ నిర్మాతగా, నటుడిగా అందరికీ సుపరిచితమైన బండ్ల గణేష్ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ పాదయాత్ర మాత్రం పూర్తిగా వ్యక్తిగతమైన మొక్కుగా కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సన్నాహాలు మొదలవగా జనవరి 19న జరిగే పాదయాత్ర ప్రారంభోత్సవంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తానికి నాయకుడిపై విశ్వాసాన్ని మరోసారి చాటుకోబోతున్నాడు బండ్ల గణేష్.